ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కాంట్ రైల్వే స్టేషన్లోని పార్కింగ్ ప్రాంతంలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 200 వాహనాలు దగ్ధమయ్యాయి. ఇక తెల్లవారుజామున వాహనాల పార్కింగ్ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న 12 ఫైర్ ఇంజన్లను జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్థానిక పోలీసుల సాయంతో దాదాపు 2 గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపు చేశారు. ఈ ఘటనలో 200 ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దగ్ధమైన ద్విచక్ర వాహనాల్లో ఎక్కువ భాగం రైల్వే ఉద్యోగులవేనని అధికారులు తెలిపారు.